అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. మొత్తానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సినీ రంగం నుంచి వచ్చిన వ్యక్తి. సినీ రంగాన్ని కాపాడాలని, సినీ రంగంలో ఉన్నటువంటి లోటుపాట్లని కవర్ చేయాలని చెప్పేసి సినీ ఇండస్ట్రీతో కొంత స్నేహభావంగా మెలిగి ఆ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సమస్యల్ని పూర్తిగా తొలగిపోయే విధంగా చేయాలని చెప్పేసి ఆయన ప్రయత్నించారు. కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు. కొంతమంది కీలకమైన వ్యక్తుల వల్ల సినీ ఇండస్ట్రీకి, ఏపీ ప్రభుత్వానికి కొంత గ్యాప్ వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమానే అడ్డుకునే ప్రయత్నం జరిగిందని కొన్ని రోజులుగా ఆ ఇష్యూ నడుస్తూ ఉంది. ఇప్పటికి కూడా ఈ దండయాత్ర ఆపట్లేదు. నిన్న ఆ సినిమాకి సంబంధించినటువంటి ఏఎం రత్నం గారు ఏదో కొంత అనారోగ్యానికి గురైనట్టు, ఆయన స్పృహ తప్పి కింద పడిపోయినట్టు ఈ వదంతులు కూడా సృష్టించడం స్టార్ట్ చేశారు. ఈ టాపిక్ పైన మాట్లాడదాం. మనతో పాటు అందుబాటులో ఉన్నారు అడ్వకేట్ రజనీ గారు. మేడం, గుడ్ ఈవినింగ్. మేడం, గుడ్ ఈవినింగ్ సార్. ఏం జరుగుతుంది పవన్ కళ్యాణ్ మూవీ విషయంలో? హరిహర వీరమల్లు ప్రక్షాళన దిశగా చలనచిత్ర పరిశ్రమని ఏపీలో ముఖ్యంగా దీన్ని ప్రక్షాళన చేస్తుంది అనుకున్న తరుణంలో ఇంకా వదంతులు ఆగట్లేదు. దానిపైన ఎలా చూడాలి మేడం? మంచిదేనండి. ఇది కూడా ఒక ప్యాటర్న్ ఆఫ్ పబ్లిసిటీ. జూన్ 12న సినిమా రిలీజ్ అన్న టైంకి చాలా తక్కువ టైం ఉంది. ఈ టైంలో పబ్లిసిటీ కోసం ప్రతిరోజు మన లాంటి మీడియా వాళ్ళ నోట్లో ఏదో ఒక టాపిక్ లో ఈ సినిమా పేరు నానడం కోసం, బహుశా మంచి కోసం, అంటే వాళ్ళు ఏదో చెడు చేయాలని మనకు అనుకుంటే అది భగవంతుడి దేవల్ల మనకి మంచి జరుగుతుంది అనుకుందామండి. ఎందుకంటే ఇది ఇప్పటితో బిగిన్ అయిన కుట్రకోణం కాదండి. వకీల్ సాబ్ సినిమా నుంచి కూడా మేము చూస్తున్నాం. ఆయన రాజకీయంలోకి ఎప్పుడు ఎంటర్ అయిన దగ్గర నుంచి ఆయన సినిమాలని ఎలా తొక్కితే ఆయన ఆర్థికంగా నిలబడలేరో, ఆయన వచ్చిన డబ్బుతోనే పార్టీని నడుపుతున్నారని తెలిసి ఆర్థికంగా ఆయన కుంగ తీయాలనుకున్నటువంటి శత్రు సైన్యం ఎంతమంది వచ్చినా జన సైన్యం ముందు బలాదూరండి. సో ఖచ్చితంగా అప్పట్లో కూడానండి వకీల్ సాబ్ థియేటర్ల కాడ ఎంఆర్ఓలని, టీచర్లని నుంచోబెట్టి పబ్లిక్ కి చాలా డిస్టర్బెన్స్ సృష్టించారు. టికెట్ ఇంతే ఉండాలని, 100 రూపాయలే ఉండాలని, ఇంకోటని చాలా క్రియేట్ చేస్తారు. టికెట్ ధరని 100 రూపాయలకి తగ్గించే బదులు మా అభిమాన నటుడికి మేము ఇస్తున్నాం కదా, మేము మనస్ఫూర్తిగా ఇస్తున్నాం. ఎందుకంటే అది ప్రొడ్యూసర్ కి ఆదుకున్నట్టు ఉంటది, మా సినిమా హీరోని ఆదుకున్నట్టు ఉంటది. అన్ని రకాలుగా మాకు ఒకే సంవత్సరానికి ఒక 2 సినిమాలు చూస్తాం, 2 సినిమాలు మా నాయకుడికి గిఫ్ట్ ఇచ్చాం అనుకుంటాం. టికెట్ ధర గురించి కాదండి. అక్కడ ఉండే పాప్కార్న్ ధర, మంచినీళ్ళ ధర, లేకపోతే పార్కింగ్ ఉండేటటువంటి టికెట్ ధర 100 రూపాయలే, కానీ వెహికల్ పార్కింగ్ కి 50 రూపీస్, పాప్కార్న్ మాత్రం 300, వాటర్ బాటిల్ మాత్రం 220. సో ఇటువంటి అద్భుతమైన రేట్లు, టికెట్ మాత్రం 100 రూపాయలు. అంటే లోపలికి వచ్చిన వాడు బయట నుంచి ఏమీ తెచ్చుకోకూడదు, మంచినీళ్ళ బాటిల్ కూడా చెక్ చేసి ఆపేస్తారు. సో 100 రూపాయలు టికెట్ కి సినిమా వాడికి కష్టపడి పగలు రాత్రి ముఖాలకి రంగులు వేసుకొని సంవత్సరాలు సెట్ల దగ్గర ఉండి కుటుంబాలకి దూరంగా ఉన్న హీరోలకో, హీరోయిన్లకో, లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్కో, డైరెక్టర్లకో వాళ్ళకి 100 రూపాయలే. పాపం సినిమా థియేటర్ నడుపుతున్నాడు చూడండి, ఇతనికి మాత్రం పాప్కార్న్ అమ్ముకోవాలి, వాటర్ బాటిల్స్ అమ్ముకోవాలి, పార్కింగ్ అమ్ముకోవాలి. ఇతని థియేటర్ మాత్రం 2 అంతస్తులు 3 అంతస్తులు కట్టుకోవాలి. పాపం డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఇబ్బంది పడిపోవాలి. సో ఆర్థికంగా నిలబడకూడదని చేస్తున్నటువంటి కుట్ర కోణం జరుగుతూనే ఉందండి. కానీ మన హీరో ఈ రోజు ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నాడు, మన తోటి సహచర నటుడు. సో మన సాదర బాధకాలు తెలుసు. సో ఇటువంటప్పుడు మన సహచరుడు కదా, మనం వెళ్ళి అతనికి మన సాదర బాధకాలు చెప్పుకోవాలి కదా. నిర్మాతలకి తెలీదా? దిల్ రాజు గారికి పవన్ కళ్యాణ్ గారికి తెలీదా? కొత్త ప్రతి ఒక్కరికి తెలుసు కదండి. సో ఇది ఎంత కుట్రకోణం అంటే అసలు వండర్ ఏంటంటే, ఇది మే 1 లోనే స్టార్ట్ చేసేద్దాం అనుకున్నారట. మే సినిమా రిలీజ్ అప్పుడు ఒక డేట్ వచ్చింది, May 9 అనుకుంటా మేబీ. సో అప్పుడు May 1 లో స్టార్ట్ చేసేద్దాం అనుకున్నారు. May 9ది గ్రాఫిక్స్ పెండింగ్ ఉండి పోస్ట్ పోన్ అయితే మళ్ళీ ఇప్పుడు జూన్ లో మీటింగ్ అంటున్నారు. మరి మేలోనే ఎందుకమ్మా మీరు ధర్నా పెట్టలేదు, మేలోనే ఎందుకమ్మా స్ట్రైక్ పెట్టలేదు అంటే, పండక్కి సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు, లేకపోతే ఇంకొక కొన్ని సినిమాలు, భారీ నిర్మాతల సినిమాలు వాళ్ళందరివి ఉన్నాయనేసి పాప ఆపేసినారు. ఇప్పుడు మరి ఎందుకు హడావుడిగా హుటాహుటిని స్ట్రైక్ దేనికమ్మా? మా నాయకుడికి ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టడమనా? మేడం, ఇక్కడ ఈ ఇందాక మీరు చెప్పినటువంటి ఈ భారీ నిర్మాతలు ఇద్దరు అంటే భుజాలు తడుపుకునే ప్రయత్నం ఏమైనా చేశారా అనిపిస్తుంది. ఈ ముఖ్యంగా దిల్ రాజు గురించి మాట్లాడుకుంటే, శిరీష్ రెడ్డిని కాపాడుకోవడం కోసమే ఈయన ఇదంతా చేశారు, ఆ థియేటర్ల బంద్ వెనక శిరీష్ రెడ్డే ఉన్నాడంటూ రాజమండ్రి ఇన్ఛార్జ్ సత్యకుమార్ ఎవరైతే సస్పెండ్ అయ్యారో ఆయన మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. దీన్ని ఎలా చూడాలి మేడం? సార్, ఫస్ట్ బయటకు వచ్చిన వ్యక్తి అల్లు అరవింద్ గారండి. ఎందుకంటే ఇది పాన్ ఇండియా మూవీ అనేటప్పటికి పుష్ప 2ని బీట్ చేస్తుందేమో, లేకపోతే
పుష్ప 2కి పోటీనేమో అనుకుంటారేమో. ఆ నలుగురిలో అల్లు అరవింద్ గారు అనే పేరు ఏదన్నా ఎక్కడో చోట ప్రస్తావించి ఉంటారు బహుశా. ఆయన వచ్చి ఆ నలుగురిలో నేను లేను, ఆ నలుగురికి నేను దూరంగా ఉన్నాను, ఆ నలుగురికి నాకు సంబంధం లేదు అన్నారు. సో వాట్ యు మీన్ దట్? ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఆ నలుగురు అనే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, దీని మీద కుట్ర కూడా నడిచింది. అయినా ప్రతి ఒక్కడు బయటకు వచ్చి ఫస్ట్ చెప్పే మాట అదే ఫస్ట్ అదే లాస్ట్ అండి. ఎందుకంటే ఇంకేం చెప్పడానికి ఉండదు. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము ఉంటదండి ఎవరికన్నా అని పాపం ఏ నిర్మాత బయటకు వచ్చినా ఫస్ట్ స్టేట్మెంట్ అదే ఇస్తారు. ఫస్ట్ స్టేట్మెంట్ అదే ఇస్తారు. ఎందుకంటే ఎవరు కొడితే మైండ్ బ్లాక్ అయ్యి రెడ్ అయ్యి వైట్ అయ్యి గ్రీన్ అయ్యి అన్ని రంగులు ఒకేసారి ఇంద్రధనస్సులో కనపడుతుందో అదే మా రాష్ట్ర డిప్యూటీ సీఎం అండి. ఎందుకంటే గత ఎలక్షన్ లో ఒక పెద్ద తిమింగలాన్ని ఒక చిన్న వల్లో పట్టుకున్నటువంటి వేటగాడు లాంటి వ్యక్తి మా నాయకుడు అనుకుంటాం. సో ఇక్కడ మాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే సత్యనారాయణ అనే పాపం ఒక జనసేనతను ఉన్నారో అతను ఇమీడియట్ గా అభియోగం వస్తే కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయం వెనక ముందు ఆలోచించరు. అంటే దానికి కారణం ఏంటంటే, మీ వాడైతే ఒకటి తన వాడైతే ఒకటి అనేది భేద విభేదాలు ఉండవండి. ముందు ఇమీడియట్ గా సస్పెండ్ వేటు వేసినారు, తనని తాను నిరూపించుకుంటాడు. ఎందుకంటే ఈ అభియోగాల్లో ఒక నిర్మాత మీ పేరు ప్రస్తావించినాడు, వాళ్ళ జనసేన నాయకుడే ఉన్నాడు సత్యనారాయణ పలానా ఏరియా ఇన్ఛార్జ్ అంటూ. సో అప్పుడు ఏం చేసినాడు ఆ సత్యనారాయణ గారు బయటకు వచ్చి, అయ్యో కళ్యాణ్ గారికి వీళ్ళు నా పేరుని ప్రస్తావించినారు మీడియా ముఖంగా, కానీ అన్న మీ సినిమా ఆపే దమ్ము ఎవరికి లేదు, ఇదిగోండి నా దగ్గర ఉండే ఆధారాలు కూడా చూపిస్తున్నా, మీ సినిమాని ఆపింది వీళ్ళు, ఆపమనింది వీళ్ళు, ఆపుదామనుకుని ప్లాన్ గీసింది వీళ్ళు 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 అనుకుంటూ ఒక్కసారి నువ్వు అని ఒక వేలు చూపిస్తే సత్యనారాయణ గారి మీద 4 వేళ్లు సత్యనారాయణ గారు దానికి కారణమైన వాళ్ళ ముఖాన పెట్టినారు. ఇప్పుడు దిల్ రాజు గారు తమ్ముడు అంటున్నారు, మరి శిరీష్ రెడ్డి అంటే ఆయన రెడ్డి ఉన్నాడు ఈయన రాజు ఉన్నాడు నాకైతే తెలియదు, కానీ తర్వాత సురేష్ బాబు ఉంటారు, ఇంకొకళ్ళు ఉంటారు, ఏవో చాలా పేర్లు వస్తున్నాయండి. ఆ నలుగురులో ఇద్దరులో వచ్చినాయి. కానీ మన అల్లు అరవింద్ గారు ఆ నలుగురులో నేను లేను అన్నాడు, కానీ ఆ నలుగురే లేరండి. అసలు ఆయన సినిమా ఎవరు ఆపుతారండి? నలుగురు కాదండి ఇద్దరండి అని అక్కడ చెప్పలేదు. సో ఇద్దరిద్దరే బయటకు వస్తున్నారు. ఇంకొక ఇద్దరు కనపడని పెద్ద కోణాలు కుంభకోణాలు ఏమన్నా లోపల ఉన్నాయో మాకైతే తెలియదు, కానీ ముందుగాని ఎవరికి వాళ్ళు ముందుకు వచ్చేస్తున్నారు. ఇప్పుడు దిల్ రాజు గారు వచ్చి ముందుకి, అరే రే కళ్యాణ్ గారి సినిమా మేమెందుకు ఆలోచిస్తాం, మేమెందుకు ఆపుతామని. సో ఎనీవే, చెరపకురా చెడేవు. సో దీంట్లో ఇప్పుడు ఆయన కదిలించినప్పుడు దాని ప్రభావం నా సినిమా అయినా సరే, సినిమా రేట్లు పెంచాలంటే త్రూ ప్రొసీజర్, ఏం రత్నం గారికైనా ప్రొసీజర్, ఫిలిం ఛాంబర్ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇలా వచ్చేసి మీరు టికెట్ల రేటు ఫిలిం డెవలప్మెంట్ సంబంధించో లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కు అడిగి కనుక్కొని ఒక ప్రొసీజర్ ప్రకారం, అంటే ఆయన సినిమా నిర్మాతకి ఇంత ప్రొసీజర్ ఉన్నప్పుడు పాపం పెద్ద పెద్ద సినిమా నిర్మాతలకు పెద్ద పెద్ద ప్రొసీజర్లు ఇంకెంత బాగుంటాయి అంటే అందరూ క్యూ లైన్ లో 1/2, నీ వెనక నేను నా వెనక ముందు రావాలి. ఎందుకంటే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో జరగాల్సినటువంటి మీటింగ్ ని ప్రొసీజర్ గా జరుగుతుంది చూడండి. దీనికి కారణం ఎవరి చేతులారా వారు చేసుకున్నట్టే. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, గతంలో వకీల్ సాబ్ కి ఇబ్బంది పెట్టినారు, ఇప్పుడు కూడా కుట్రకోణంతో ఆయన సినిమా నిర్మాతని ఇబ్బంది పెట్టడానికి, ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికే చేస్తున్న కుట్రకోణం. ఏం రత్నం గారికి అనారోగ్యంగా ఉందని, పడిపోయారని, లేపారని, హాస్పిటల్ పెట్టారని, ఇది కూడా వదంతులు. అందరూ సిద్ధంగా ఉన్నాం, సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా, మా అన్న సినిమాకి భారీ మెజారిటీ ఎలాగా గతంలో 21కి 21 ఇచ్చినామో ఇది కూడా అంత గొప్పగా విజయం చేకూర్చాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. కొన్ని మొరిగే వాళ్ళు ఉంటారండి, మా పేరుని నాని లాంటి వాళ్ళు, ఏదో ఫ్లాప్ కూర్చారు అసలు దాని గురించి ఏమి తెలియకుండానే. ఎందుకంటే మనం ఇతని గురించి మాట్లాడుకోవాలండి. ఎవరంటే ఈ పేర్ని నాని గారు చిరంజీవి గారి సినిమా గానీ, పవన్ కళ్యాణ్ గారి సినిమా గానీ ఒక రోజు ముందు నైటే ఉండి ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు పోస్టర్లు కట్టించినటువంటి వ్యక్తి. ఈ రోజు పాపం తప్పని పరిస్థితుల్లో వైసీపీలో చేరడం వల్ల వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదవాలి కదా, అందుకని చదువుతున్నారు. కానీ లేకపోతే పేర్ని నాని అన్నయ్య ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు అంతకు ముందు గానీ తర్వాత గానీ పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని, యువరాజ్యంలో పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అంటే ఎక్కడికక్కడ స్టేజ్లు రెడీ చేసి అన్న వెనకాల పరిగెట్టే ఇతను వెల్లంపల్లి వీళ్ళందరూ అన్న అభిమానులేనండి. కానీ తప్పని పరిస్థితుల్లో ఆ స్క్రిప్ట్ చదువుతున్నారు. కానీ వారికి తెలుసు సినిమా హిట్ అవుతుందని. కానీ సినిమా అందరికంటే ముందుగా చూసేది వారి కుటుంబం టికెట్లు అండి. వారి కుటుంబం టికెట్లే ఆ ఊర్లో ముందుగానే చూస్తారు. 100% ఎవ్రీవన్ నో ద ఫ్యాక్ట్స్ అండి. సో అన్నని ఇబ్బంది పెట్టడం, ఆకాశాన్ని మీద ఉమ్మేయడం రెండు ఒకటేనండి. చూద్దామండి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నా సినిమానే ఆపాలని చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ సినిమా వేసి చూపిస్తా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పడం జరిగింది. ఇప్పుడు అధికారంలో ఉన్నారు, చలనచిత్ర పరిశ్రమ సమస్యలను ఆయన భుజాన వేసుకొని తీర్చే సారథిగా ఉన్నారు. చూద్దాం ఏం జరగబోతోందో. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే.